సిసిఎస్ సంగారెడ్డి గుమ్మడిదల పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో 106 కేసుల్లో నిందితుడిగా పేరుకాంచిన అలవాటు దొంగగా అరెస్ట్ చేశారు. 22.5 తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి ఆభరణాలు, 25,000 నగదును స్వాధీనం చేసుకుని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని అభినందించారు జిల్లా ఎస్పీ పార్థోష్ పంకజ్. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పీ పార్థోష్ పంకజ్ మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లా సిసిఎస్ పోలీసులు, గుమ్మడిదల పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో 80 పాత కేసులు, 26 కొత్త కేసుల్లో నిందితుడైన అలవాటు హౌస్ బ్రేకింగ్ నిందితుడు కోటపల్లి చంద్రి అలియా శేఖర్ ను అరెస్ట్ చేసి నిందితుడి వద్ద నుంచి 22.5 తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి ఆభరణాలు, 25,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్న ఇంటి దొంగతనాల నేపథ్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా సిసిఎస్ సంగారెడ్డి గుమ్మడిదల పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. నిందితుడు 2007 సంవత్సరం నుంచి రాత్రి వేళల్లో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలు పాల్పడుతూ ఇళ్లలో చొరబడి బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను దొంగలించి తెలిసిన వ్యక్తులకు విక్రయించడం లేదా తాకట్టు పెట్టడం ద్వారా అక్రమంగా డబ్బు సంపాదిస్తూ విలాసవంతమైన జీవితం గడపడం కోసం ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితుడిపై హైదరాబాద్, సంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 80 పాత కేసులు, 26 కొత్త కేసులు నమోదై ఉన్నాయని, ఇప్పటి వరకు అతడు 19 సార్లు జ్యుడిషియల్ రిమాండ్ కు వెళ్లి పలుమార్లు బెయిల్ పై విడుదలయ్యారని, 25కు పైగా కేసుల్లో శిక్షలు కూడా అనుభవించినప్పటికీ తన నేర ప్రవర్తనలో మార్పు లేకుండా ఇదే తరహా దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారని తెలిపారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ వి శివకుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చి ప్రసాదరావు, జిన్నారం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రమణారెడ్డి, సిసిఎస్ ఎస్ఐ కె శ్రీకాంత్, అలాగే గుమ్మడిదల ఎస్ఐ కె అరుణ్ కుమార్ మరియు సంబంధిత సిబ్బందిని జిల్లా ఎస్పీ పార్థోష్ పంకజ్ ఐపీఎస్ అభినందించారు. పటాన్చెరు ఎస్డిపిఓ ప్రభాకర్ పర్యవేక్షణలో సిసిఎస్ సంగారెడ్డి బృందం గుమ్మడిదల పోలీసుల సమన్వయంతో పనిచేసి ప్రశంసనీయ ఫలితాలు సాధించారని ఎస్పీ పేర్కొన్నారు. సో వాళ్ళు సింగిల్ ఆఫెండర్ ఉన్నారు, ఒక పర్సన్ ఆఫెండ్ చేస్తారు అండ్ వాళ్ళకి మోడస్ ఆపరెండి ఏంటి, ముందే వాళ్ళు పోయి ఆ ఏరియాకి మొత్తం రేకీ చేస్తున్నారు. రేకీ చేసిన క్రమంలో ఏ ఇంట్లో ఏసీ ఆఫ్ ఉంది, లైట్స్ ఆఫ్ ఉంది, ఫ్యాన్ ఆఫ్ ఉంది, అదే హౌస్కి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో 2 days 3 days వాళ్ళు కంటిన్యూస్గా రేకీ చేస్తున్నారు. ఇది మన జరిగిన ఇన్సిడెంట్లో కూడా విక్టిమ్ పర్సన్ ఎవరు ఉన్నారు వాళ్ళు బయట వెళ్ళారు. 2-3 days ఇంటికి లాక్ చేసి బయట వెళ్ళారు. సో క్రమంలో వాళ్ళు వచ్చి రేకీ చేశారు. రేకీ చేసిన తర్వాత పిన్ పాయింట్ అయినప్పుడు ఈ చుట్టుపక్కల ఏరియాలో బుసెస్ ఎక్కడైతే హైడింగ్ ప్లేస్ ఉంటాయి అది ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ రోజు వచ్చి అక్కడ ఆఫెన్స్ చేసిన తర్వాత బుసెస్లో వాళ్ళు షెల్టర్ చేసుకుంటారు. అదర్వైజ్ ఎనీ అదర్ బిల్డింగ్ ఉన్నప్పుడు, వెకేటెడ్ బిల్డింగ్ ఉన్నప్పుడు అక్కడ కూడా షెల్టర్ తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ డే పొద్దున ఎర్లీ మార్నింగ్ వాళ్ళు అక్కడ నుంచి పారిపోయారు. ఈ అఫెండర్ ఒక ప్లేస్కి ఉన్నట్లేదు. 3 హౌసెస్ ఉన్నాయి మన తెలంగాణలో. గుమ్మడిడాల ఇది దొందిగల్ లిమిట్లో, ప్రస్తుతం వాళ్ళు దొందిగల్ లిమిట్లో ఉంటారు. అక్కడ నుంచి మనకి రికవరీ జరిగింది. తర్వాత నేటివ్ వాళ్ళకి మహబూబ్ నగర్ డిస్టిక్ ఉంది, బట్ అక్కడ కూడా ఏం అడ్రస్ ఏం లేదు, ఆధార్ కార్డులో వేరే పేరు ఉంది. సో ఇది హ్యాబిచువల్ అఫెండర్ ఉన్నారు అండ్ చాలా హార్డ్ కోర్ క్రిమినల్. జైలు నుంచి బయట వచ్చిన తర్వాత కూడా అదే ఆఫెన్స్ రిపీటెడ్గా చేస్తున్నారు. ఇప్పుడు వరకు 19 times మన తెలంగాణలో రిమాండ్ అయింది. 19 times వాళ్ళు జైలుకి పోయారు. మళ్ళీ జైలు నుంచి బయట వచ్చి మళ్ళీ అదే ఆఫెన్స్ కంటిన్యూ చేస్తారు. పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి, మీ లొకేషన్ నాతో పాటు షేర్ చేయండి. అక్కడ మేము స్పెషల్ ఒక పాయింట్ లాగా పెట్టి అక్కడ పెట్టుకోవాలి కొంచెం పెంచిస్తాము. మీరు కూడా సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేయండి. ఈ మన జిల్లాలో జరిగిన క్రైమ్లో ఒక క్రైమ్లో సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. అప్పుడు మేము ఐడెంటిఫై చేసాము ఒక అఫెండర్ ఎవరు ఉన్నారు. అఫెండర్ ఐడెంటిఫై అయిన తర్వాతే మొత్తం ఇది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఎక్కడ తెగుస్తున్నారు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏముంది, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ ఉంటారు, ఎక్కడ తెగుస్తున్నారు. అండ్ దెన్ ఓన్లీ వీ పిన్ పాయింటెడ్ అండ్ దెన్ వీ గాట్. సో నా రిక్వెస్ట్ ఏముంది, మీరు సీసీటీవీ కెమెరా ఖచ్చితంగా పెట్టండి అండ్ మినిమం 15 daysకి బ్యాకప్ ఉండాలి. మినిమం 15 days, బికాజ్ ఎప్పుడు మీరు 10 days కోసం కూడా బయట వెళ్తున్నారు, అప్పుడు మన దగ్గర బ్యాకప్ ఉంటుంది. సో మినిమం 2-3 కెమెరాస్ అండ్ రోడ్ ఫేసింగ్ కెమెరా కూడా ఉండాలి. మినిమం మీరు సపోజ్ 4 కెమెరా మీరు పెట్టుకున్నారు, ఆ 4 కెమెరాస్లో 2 కెమెరాస్ రోడ్ ఫేసింగ్ ఉండాలి. మీకు ఎంట్రీ ఎగ్జిట్ ఎక్కడ నుంచి ఉంది, ఇట్ షుడ్ బి కవర్డ్ సో దట్ మనకి కూడా ఈజీ అవుతుంది అండ్ మీకు కూడా డిటెక్షన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వరకు మన లాస్ట్ 2 months మేము ప్రాపర్టీ ఆఫెన్సెస్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టాము అండ్ ఆల్మోస్ట్ 78% కేసెస్ ఆర్ డిటెక్టెడ్ అండ్ సీసీటీవీ కెమెరాస్ playing important role in the detection of apart from other offences.
సో నా రిక్వెస్ట్ ఇదే ఉంది, మీరు సీసీటీవీ కెమెరా వెళ్తున్నారు ఇంటి నుంచి 100% ఇది మోడస్ ఆపరెండి. నేను అదే కోసం చెప్పాను, బికాజ్ ఈ మోడస్ ఆపరెండిలో ఏసీ ఎవరు ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యాన్ లైట్ మీరు ఆన్ చేయవచ్చు, బట్ బికాజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ 100% మీరు ఏసీ ఆఫ్ చేస్తారు. సో అట్లీస్ట్ ప్రికాషనరీ మెజర్లో మీరు ఫ్యాన్ కంటిన్యూస్గా ఆన్ పెట్టండి, లైట్స్ ఆన్ పెట్టండి. కొన్ని మెయిన్ లైట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంటికి కూడా బయట నుంచి లాక్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఇది దట్ థింగ్ ఇస్ నోటీస్డ్. అండ్ సో కొన్ని ప్రికాషన్ మీరు కూడా తీసుకోండి. అండ్ వెన్ ఎవర్ ఇప్పుడు బయట మీరు వెళ్తున్నారు అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. 100 నెంబర్కి కాల్ చేయవచ్చు, మా కంట్రోల్ నెంబర్ 8712656739 ఉంది, అక్కడ కూడా కాల్ చేయవచ్చు. మనకి ఇన్ఫర్మేషన్ రావాలి, దెన్ ఓన్లీ ప్రివెంటివ్ మెజర్లో మేము అక్కడ వీ కెన్ ఎన్హాన్స్ పెట్రోలింగ్ ఇన్ దాట్ ఏరియా అండ్ వీ కెన్ అవాయిడ్ దట్. ఎనీవే జరిగిన అప్పుడు డిటెక్షన్ మా బాధ్యత, బట్ ప్రివెంట్ చేయాలి. మన ఉద్దేశం అదే ఉంది, ప్రివెంట్ చేయాలి. చేసినప్పుడు మనకి రికవరీ అవుతుంది, బట్ కొన్నిసారి 100% రికవరీ కూడా జరగట్లేదు కొన్ని కేసులు. మేము మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము, బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్, యూ ఆల్ నో. సో అదే కోసం ఇది నా అపీల్ ఉంది. థ్యాంక్ యూ.